దీంతో ముందు ఆ లేడీ డాన్సర్ని టబుని అక్కడి నుండి సేఫ్ జోన్లోకి పంపించి తరువాత వినీత్, అబ్బాస్, సినిమా డైరెక్టర్ కాతిరి తదితరులు అతి కష్టం మీద బయటపడ్డారు. ఆ సినిమా విడుదల తర్వాత కూడా ఓ పాట విషయంలో వివాదాలు తలెత్తాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా అప్పటికి ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. ఆ సినిమా విడుదలైన 3 రోజుల పాటు పెద్దగా టాక్ రాలేదు. 4వ రోజు నుండి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఒకే ఒక్క సినిమాతో ఆల్ ఇండియా స్టార్ అనే పేరు తెచ్చుకున్నారు అబ్బాస్. అప్పట్లో ఆ టైంలో ఉన్న హ్యాండ్సమ్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. దీంతో వరుస ఆఫర్లు వచ్చాయి. అయితే మంచి కథలను ఎంచుకోకుండా వచ్చిన సినిమాను వచ్చినట్టు ఒప్పుకున్నారు. అబ్బాస్కి హిట్ సినిమాలు రాకపోవడానికి అదే ప్రధాన కారణమని చాలా మంది చెబుతారు. ప్రేమదేశం సినిమా విడుదలైన 1996లోనే దాదాపు 8 సినిమాలకు, 1997లో 12 సినిమాలకు, 1998లో 10 సినిమాలకు సైన్లు చేశారని, మంచి కథలను ఎంపిక చేసుకుంటే బాగుండేదని కొందరు డైరెక్టర్లు చెబుతుంటారు. ప్రేమదేశం హిట్ అయ్యాక 1997లో తమిళంలో వీఐపీ సినిమాలో ప్రభుదేవా